చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు చాలా శుభపరిణామం. ఎందుకంటే ముఖ్యంగా భారతదేశ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి తెలుగు బిడ్డ గర్వించదగ్గ రోజు. ఎందుకంటే ఆ యొక్క పద్మవిభూషణ్ అనేది భారతదేశంలోని భారత రత్న తర్వాత రెండవ అత్యున్నతమైనటువంటి అవార్డు. అదేవిధంగా చిరంజీవి గారు చాలా కష్టపడి జీవితంలో వచ్చాడు. ఆయన తీసిన సినిమాలు కూడా అన్నీ కూడా ఒక సందేశాత్మకమైనవి. ఆయన కృషికి ఫలితం దక్కింది. అదేవిధంగా సేవారంగంగా చూసుకుంటే ఆయన ఎక్కువ గుప్త దానాలు చేస్తాడు. ఈ చేతితో చేసే దానం ఈ చేతితో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం భూమి అతి తక్కువ ధర కేటాయించింది ఆయనకి, బ్లడ్ బ్యాంక్కి కొన్ని 100 కోట్లు విలువైంది ఈ రోజున. అప్పుడు ఆయన డబ్బులు కూడా కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకొని అదేవిధంగా నిస్వార్థంగా ఈ ₹1 కూడా ఎవరిదో తీసుకోకుండా ఒక ప్రాణదాతలాగా ఆ యొక్క బ్లడ్ బ్యాంక్ ద్వారా అన్ని రోజులు 365 రోజులు రౌండ్ దిక్కులాకి ఎవరికైతే రక్తం ఉంటుందో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఆయన అందిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకా రాజకీయ పరంగా అయితే ఈ రోజున ఉభయ రాష్ట్రాల్లోనే ఎక్కడో అక్కడ ఆయన సీఎంగా ఉండవలసినటువంటి వ్యక్తి, ఆ అర్హతలు ఉన్నాయి. కానీ ప్రజారాజ్యం ఇన్ఫ్యాక్ట్ 18 సీట్లు గెలిచి ఒక రీజన్తోనే ప్రజారాజ్యం కథ ముగిసిపోయింది ఆ రోజున. అదేవిధంగా అన్న వారసత్వాన్ని తీసుకున్నటువంటి తమ్ముడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఈ రోజున జనసేన 2014లో స్థాపించి అంచెలంచెలు ఎదిలే ఆయన రోజుకి ₹2 కోట్ల ఆదాయం సినిమా తీసుకుంటే 60 కోట్ల నుంచి 100 కోట్లు వస్తుంది. ఆయన నిస్వార్థంగా ఒక విజన్తో అదేవిధంగా ఒక రకమైనటువంటి దీంతో ఆయన ఉత్సాహంతో చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఆయనకి అందరూ బాగా అండగా నిలబడుతున్నాం. అదేవిధంగా చిరంజీవి గారు ఇప్పుడు రాజకీయాలకి దూరంగా ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తమ్ముడికి సపోర్ట్గా ఒకవేళ క్యాంపెయినింగ్ వస్తే ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. చిరంజీవి గారు ఎప్పుడు తమ్ముడిని చేయవదలేదు, తమ్ముడు అన్నయ్య చేయవల్ల. ఎందుకంటే పబ్లిక్లో నేను మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి, కానీ వాళ్ళ కుటుంబం ఎప్పుడు కలిసే ఉంటుంది. పెళ్ళి అయినా పేరెంట్ అయినా వాళ్ళందరూ మొత్తం మన సంక్రాంతి కూడా అందరూ ఫోటోలు దిగారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళందరూ కలిసే ఉంటారు. మోడీ గారు ఏం చెప్పారు, నా పక్కన పవన్ ఉన్నాడని చెప్పాడు. అదేవిధంగా పవన్ పక్కన చిరంజీవి ఉన్నాడు. అదేవిధంగా ఈరోజున బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు, అదేవిధంగా మేము తూర్పు కాపులు 80 లక్షల మంది ఉన్నాము. అధికారికంగా చాలా తక్కువ చూపిస్తున్నారు. అదే కాపులు 1,20 లక్షల మంది ఉన్నారు. బీసీలు కూడా ఉన్నారు. బీసీలు ఎస్టీలు మైనార్టీలు అన్ని సామాజిక వర్గాలు కలుపుకొని ఈ రోజున జనసేన టీడీపీ అదేవిధంగా 28వ తారీఖున పొత్తు మీద కూడా ప్రకటన వద్ద బీజేపీ ఈ మూడు కలిసి ఒక 3 నెలల ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు అవుద్ది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గారు డిప్యూటీ సీఎం కాకుండా ముఖ్యమంత్రిగా ఒక 2.5 years చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కాపులు అందరూ కూడాను ఓ తాటిపైకి వచ్చారు. అదేవిధంగా బీసీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా కలిసిమెలిసి అదేవిధంగా సీట్లు మేము ముఖ్యంగా మా వాటా ఎంతో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మాకు కావాలని పోరాడుతున్నాం. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. కాపులో కాపుడు బీసీలుగా ఉండే తర్వాత ఓసీలు అయింది, తర్వాత మళ్ళీ బీసీలు అయింది, మళ్ళీ ఓసీలు అయింది. కాపులు అదేవిధంగా వెనకబాటుతనంగా ఉన్నారు. కానీ అదేవిధంగా జనాభా ప్రాతిపదికన మీద ఎవరు కూడా కాపులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన లేదు. అదేవిధంగా మా తూర్పు కాపులు కూడాను తూర్పు కాపులు కొప్పులేలమ్మ కళింగ 26 కులాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో తొలగడం జరిగింది. మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ కులాలను తిరిగి చేర్చబోతే నా కాలర్ పట్టుకొని నిలదీయండి అని చెప్పాడు ఈ ఏకైక వ్యక్తి. అదేవిధంగా మెగాస్టార్ గారికి భగవంతుడు ఇంకా మంచి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలనుకొని ఈ సందర్భం